DAR ఫోకస్ ఛానల్ కు స్వాగతం. అంబేద్కర్ గారి పుట్టినరోజు మన ఇంట బిడ్డ పుట్టినరోజుగా మనందరం కూడా ఈరోజు జరుపుకుంటున్నాం. ఒక దేవుడు ఉత్సవాన్ని ఎలా జరుపుకుంటున్నామో అంతకంటే మిక్కిలిగా, అంతకంటే ఘనంగా కూడా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ వారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారంటే వారు ఈ దేశానికి, మనందరి కుటుంబాలకి ఎంత అవకాశాలు కల్పించడం మనం అందరం అర్థం చేసుకుంటున్నాం. తల్లి తండ్రి జన్మనిస్తే స్వేచ్ఛగా జీవించే హక్కు, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, విద్యా హక్కు, చదువుకున్నటువంటి విద్యార్థులకి ఉద్యోగ హక్కు అన్నీ కూడా కల్పించినటువంటి దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మనందరం కూడా ఒక గ్రామం ఉంటే ఆ గ్రామంలో ఒక రామాలయం, ఒక దేవాలయం ఉంటుంది. దానికంటే భిన్నంగా ప్రతి గ్రామంలో ఈ రోజున అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నారంటే వారు చూపిన స్ఫూర్తి, వారు ఇచ్చిన మార్గం, వారు మన అందరికీ చూపినటువంటి దారి ఈరోజు మన జీవితాలకు వెలుగునిచ్చింది. పేదవాడు పేదవాడుగా మిగిలిపోకూడదు. ధనవంతుడికి పేదవాడికి మధ్య తారతమ్యతలు ఉన్నాయి. పేదవాడు తొక్కబడుతున్నాడు. వారిని కూడా సమాజంలో ఒక స్థాయికి తీసుకురావాలి. సామాజిక న్యాయాన్ని చేయాలి. అందరూ సమానంగా బతకాలి. అందరూ కూడా ధనవంతుల డబ్బున్నోడే బతకడం కాదు, డబ్బు లేనివాడు కూడా బతకాలి. కాబట్టి వాళ్ళు ఉచితంగా విద్యను అభ్యసించాలి. ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించి వాళ్ళను కూడా సమాజంలో స్థాయికి తీసుకురావాలని పోరాడి నా యోధుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంటరానితనానికి రూపుమాపాలని దేశం నలుమూలలా సంచరించి రాజ్యాంగంలో దాన్ని పొందుపరిచి ఈ రోజున వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మన అందరం కూడా జీవిస్తున్నాం. అందుకే మనందరం కూడా అంబేద్కర్ గారి ఆశయాలు దేనికోసమైతే ఆయన తప్పించాడో, దేనికోసమైతే మనకు రాజ్యాంగాన్ని రచించాడో, మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మనకు మార్గం కోసం ఎంత ఇబ్బందులు ఎదుర్కొనే రాజ్యాంగంలో మనకు అన్ని హక్కులు కల్పించాడో వారిని ఎప్పుడు కూడా మనం స్మరించుకోవాలి, ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. వారు ఏదో మార్గాన్ని కోసం అయితే చూపాడో ఆ మార్గంలో మనందరం కూడా పయనించాలని, మనందరం అంబేద్కర్ గారి ఆశయాలలో మనం ముందుకు పోవాలని కోరుకుంటూ, మా యువత ఈ కాలనీకి అంబేద్కర్ గారి భీమ్ నగర్గా పెడితే బాగుంటుందన్నారు. తప్పకుండా నేను దీని మున్సిపాలిటీకి నివేదిక ఇచ్చి దీని తొందరలోనే ఆ పేరు పెట్టేదానికి కూడా ప్రయత్నం చేస్తానని కూడా మీకు మాటిస్తూ, ఈ రోజున ఈ అంబేద్కర్ పెట్టినటువంటి ప్లేస్ లో అతి తొందరలో మీకు కాంపౌండ్ వాళ్ళని కూడా మున్సిపాలిటీ ద్వారా కట్టించి దీన్ని ఒక పార్కుగా కూడా దీన్ని చేద్దామని, దీన్ని అంబేద్కర్ పార్కుగా దీన్ని నామకరణం చేసి దీని చుట్టుపక్కల ఉన్నటువంటి స్థలానికి కాంపౌండ్ వాళ్ళు కూడా శాంక్షన్ చేస్తున్నా. అతి తొందరలో మీరు ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టుకునేటట్టు కూడా మనం చేద్దాం. ఎందుకంటే ఈ రోజు మీరైనా నేనైనా మన అందరం ఈ పీల్చే గాలి, నడిచే నడక, ఈ భూమి, ఇవన్నీ కూడా మనకు ఆయన ఇచ్చిన హక్కు, ఆయన చూపిన మార్గం. అందుకే నేను నిరంతరం మన తల్లిని తండ్రిని ఎంత ప్రేమించాలో, మన తల్లిని తండ్రిని ఎంత గౌరవించాలో అంతకంటే గొప్పగా ఈ రోజున అంబేద్కర్ గారిని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. వారి నడిచిన నడకల్లో మనం కూడా నడవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరం కూడా అంబేద్కర్ గారి ఆశయ సాధనలో ముందుకు పోదామని మా సోదరులందరినీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.